హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జర శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ హత్యనాలా లాకప్ డెత్ అనాలా అసలు ఇంతవరకు అధికారికంగా ఏంటో తెలియదు, కానీ నా కొడుకుని చంపి బూడిద చేశారు అంటూ ఆమె తల్లి ఆరోపణ చేస్తోంది. కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు, తన కొడుకును మాయం చేశారు, పోలీసులే కొట్టి చంపేశారు అని ఆరోపణ చేస్తున్నారు. కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగింది, దీన్ని పోలీసుల నిర్లక్ష్యంగా చూడాలా, ప్రభుత్వం చేతగానితనంగా చూడాలా? ఇప్పుడు విచారణ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది, సీఐని సస్పెండ్ చేశాం, వీఆర్కి పంపించామంటూ చెప్తోంది. దీంతో సమస్య పరిష్కారం అవుతుందా? గతంలో ఎప్పుడన్నా ఈ తరహా ఘటనలు జరిగాయా? ఇప్పుడు ఈ ఘటన కనుక కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నట్లుగా అతన్ని పోలీస్ స్టేషన్లోనే చంపి శ్మశానానికి తీసుకెళ్లి కాల్చి బూడిదని కూడా మాయం చేసిన మాట నిజమే అయితే పోలీసులకు ఏ తరహా శిక్షలు ఉండే అవకాశం ఉంది? ఈ అంశాలపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఇది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఎందుకంటే మీరు జడ్జిగా పనిచేశారు, సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, చాలా కేసులు చూస్తుంటారు. ఈ తరహా కేసు గురించి కనీసం ఊహించగలమా, చూసామా, ఎక్కడన్నా ఇటువంటి విన్నారా మీరు? న్యాయ పరిభాషలో నరసింహరావు గారు రెండు అంశాలు ఉన్నాయి సార్. ఒకటి నేరం జరిగిందని చెప్పటం, రెండోది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అంటారు. అంటే మరణ శిక్ష వేయడానికి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు చాలా చూసాం ఇప్పటి వరకు. ఒక నిర్భయ కేసు అయితేనేమి, లేకపోతే ఒక కసబ్ ఉరి తీయటం అయితేనేమి. కానీ పోలీసు చరిత్రలో, న్యాయ చరిత్రలో నాకు తెలిసినంత వరకు రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసులు కూడా దాటి మన ఊహల కందని విధంగా వెళ్ళినటువంటి మొట్టమొదటి కేసు ఇదైతే మాత్రం నా ఫస్ట్ రియాక్షన్. అదే మేము ఎక్కడ వినలా అసలు ఈ తరహా పోలీసులు ఇలా చేస్తారనేది. మీరు అడగొచ్చు. ఇప్పుడు నాకు 25 సంవత్సరాల, ఒక 15 సంవత్సరాలు న్యాయవాదిగా, ఒక 10 సంవత్సరాలు జడ్జిగా, 25 సంవత్సరాలు సుదీర్ఘమైన న్యాయ అనుభవం ఉంది నాకు. అంటే బోత్ ది బార్ అండ్ బెంచ్ చూసినటువంటి వ్యక్తిగా సహజంగా ఒక పోలీస్ ఆఫీసరు తీసుకొచ్చి కొట్టి, ఆ కొట్టిన దెబ్బలకు చనిపోయిన తర్వాత ఇతను సహజ మరణం పొందింది, ఇతను మేము చంపలేదు, ఇతను అనారోగ్యంతో చచ్చిపోయాడు, ఇదిగోండి శవం ఎక్కడో పడేయటం, ఇదంతా వేరు. ఈవెన్ జై భీమ్ సినిమాలో అది ఈవెన్ వాస్తవంగా జరిగింది. కానీ కొద్దిగా మనం హైపోథెటికల్ గా తీసుకుని జై భీమ్ సినిమాను తీసుకున్న ప్రామాణికంగా చంపిన తర్వాత ఆ శవాన్ని ఎక్కడో ఊరవతల పడేశారు, ఒక రాష్ట్రం అవతల పడేశారు. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, బహుశా మన మంత్రి గారు చెప్పినట్టుగా విజిబుల్ పోలీసు, ఇన్విజిబుల్ పోలీసు, డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నాం, అడ్వాన్స్ మోడల్ బిఎన్ఎస్ఎస్ లోకి వచ్చాము, మా పోలీసులకు మీరు కితాబ్ ఇవ్వండి, మేము అధునాతన పద్ధతులు వాడుతున్నాం క్రైమ్ రేట్ ని తగ్గించటానిక. అంటే క్రైమ్ రేట్ ని తగ్గించడానికి కూడా ఇది ఒక పద్ధతి ఏమో నాకు అనిపించింది. ఎవరు మన అనిత గారు మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మనకి ఒక సామెత ఉంది. అంటే మనం దాన్ని క్యూర్ చేయడం కంటే అసలు లేకుండానే చేయడం. ఇప్పుడు గంజాయిని తగ్గించాలి. గంజాయిని తగ్గించాలంటే ఏం చేయాలి? గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అన్న ఆరోపణ ఉన్నవాడిని చంపదు. అదొక మెథడ్. ఆవిడ క్రైమ్ రేట్లను తగ్గించే ప్రాసెస్ లో భాగంగా ఆవిడ ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సోకాల్డ్ నాకు ఇంతకు ముందు అర్థం కాల కొత్త చట్టాలను తయారు చేసి క్రైమ్ రేట్లను తగ్గించి నేను ఒక అధునాతనమైనటువంటి లా అండ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాను, నాకు అధికారం ఇవ్వలేని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు నాకు అర్థం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది, ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పినప్పుడు నారా లోకేష్ గారు నాకు అర్థం కాదు. బహుశా క్రైమ్ రేట్ ను తగ్గించడం ప్రాసెస్ లో భాగంగా క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఎలిమినేట్ చేయటమే క్రైమ్ రేట్ ను తగ్గించడంలో ప్రాసెస్ లో భాగం అని మీరు అనుకుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మానవ హక్కులు తీసి పక్కన పెట్టండి నరసింహరావు గారు. ఇప్పుడు తునిలో ఒక పాపని ఒక ముసలతను ఒక ఇబ్బందికరమైన పరిస్థితి చేశాడు అన్నది మనం మానవ సమాజం అంతా ఖండించింది. నేనేం దానికి సపోర్ట్ కాదు. ఒకవేళ అలాంటి పని చేసి ఉంటే, ఎందుకంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి సాక్ష్యాధారాలు అనేవి ప్రామాణికంగా ఉండాలి, అవి కూడా జ్యుడిషియస్ గా ఉండాలి, అవి కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ఈవెన్ మరణ శిక్ష వేసేటువంటి వ్యక్తికి కూడా నీ చివరి కోరిక ఏంటి అని అడిగేటువంటి న్యాయ వ్యవస్థను మనం ఏర్పాటు చేస్తాం. And must respect the judicial system. ఆ వ్యక్తి ఒక ఆరోపణ ఉంది కదా అని చంపేయటం తప్పని నేను అన్నా, అంతే. మీరు అతనికి వారం రోజుల్లోనా నెల రోజుల్లోనా ఎక్స్పీడియట్ గా ట్రయల్ చేయండి, అతనికి కఠినంగా మరణ శిక్ష వేయండి. అట్ ది సేమ్ టైం చిత్తూరులో ఒక 6 ఏళ్ల పాపని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఇంకొక అతను ఆ తెల్లవారేపాటికి అతను చనిపోయాడు.
ప్రభుత్వం చాలా ప్రౌడ్ గా క్లైమ్ చేసింది ఇది సూసైడ్లు అని. ఉమ్, ఆ రోజు నా సిస్టమ్ ని మీ మీడియా క్వశ్చన్ చేస్తున్నట్టయితే, ఉమ్, ఆ రోజున మీ మీడియా సపోర్ట్ చేసి ఉండకపోయినట్టయితే Hmm. ఈ రోజు సాయి కృష్ణ మరణం మీద మాట్లాడే అర్హత మీ మీడియాకి లేదు అసలు. ఉమ్, 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 ఉమ్. నేను మీ మీడియాని కూడా నేను చాలా తీవ్రంగా దుయ్యబట్టాల్సి ఉంటుంది. Definitely, ఎందుకంటే definitely. I do admit. ఆ రోజున తునిలో జరిగిన సంఘటన ప్రతి మీడియా సపోర్ట్ చేసింది. అవును అవును ఆ క్షణానికి ఆ భావోద్వేగ రోజున ఉమ్, బాధితుడిగా ఇప్పుడు నేనేమంటానంటే సార్, యాజ్ ఎ లాయర్ గా, యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్ గా, Hmm. ఒక ప్రజాస్వామ్యాన్ని ఒక రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఇట్లాగే మాట్లాడతాను. ఉమ్, ఈవెన్ రేపొద్దున నన్ను ఎవరైనా మర్డర్ చేసినా కానీ ఉమ్. అతనికి ఫెయిర్ ట్రయల్ తోనే అతనికి ఉరిశిక్ష వేయాలని కోరుకునే వ్యక్తిని. అంతే కదా, చట్ట ప్రకారం వెళ్ళాలి కదా, వీ షుడ్ ఒబే ద లా కదా. నెంబర్ టూ Hmm. ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు, ఒక గంజాయి తాగాడు అనేటువంటి, లేకపోతే గంజాయి అమ్ముతున్నారు అనేటువంటి ఒక ఎస్సీని, బీసీని, ఎస్టీ, ముస్లింని తీసుకొచ్చి రోడ్డు మీద అధికారుల కోటింగ్ పెట్టి ఉమ్, కాళ్ళ మీద బూట్లేసి తొక్కి పక్కకు జరిపేవంటే ఇంకో 50 దెబ్బలు కొడతామని వార్నింగ్ ఇచ్చిన రోజునే హోమ్ మినిస్టర్ ఆ సిఐని సస్పెండ్ చేసి ఆయన ఎక్కడికన్నా పంపించినట్లయితే ఈ సమస్య ఉండేది సార్. కాదు సార్, మీకు అసలు మీకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం, బయట నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు శ్రవణ్ గారు? మీ జస్ట్ మీకు అర్థమైంది ఏంటో చెప్పండి నాకు అర్థమైందని నేను చెప్తాను సార్. సార్. సాయి కృష్ణ అనేటువంటి ఒక అబ్బాయి, నేర చరిత్ర ఉన్నటువంటి అబ్బాయి. ఉమ్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, కానీ అన్ని కేసులు కొట్టేశారు. కేవలం 2 కేసులు మాత్రమే పెండింగ్ ఉంది. ఓ, ఉహుం, ఈ 2 కేసులు పెండింగ్ ఉన్న సందర్భంలో ఇతను కోర్టు కట్టెండ్ కావాలి. ఉమ్, ఇతను కోర్టు కట్టెండ్ కాకపోయేసరికి నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఇష్యూ చేసింది. ఉమ్, సహజంగా నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఇష్యూ చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులు. ఉమ్, సో మే 9వ తారీఖున సాయి కృష్ణ మీద వారెంట్ ఇష్యూ అయింది. ఉమ్, మీ అబ్బాయి ఎక్కడున్నాడు, మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పాలి అని తల్లి దగ్గరకు వచ్చి పోలీసులు ఫోర్స్ చేసినమాట వస్తుంది. ఉమ్, ఆ సందర్భంలో తల్లి దగ్గర ఫోన్ లాక్కొని, ఉమ్, మీ ఎందుకంటే సహజంగా కొడుకు తల్లికి ఫోన్ చేస్తాడుగా. చేస్తాడు, ఉమ్. ఏం పెద్ద మర్డర్ కేసు, పెద్ద అంతర్జాతీయ కేసు కాదు కదా, ఆ. వారెంట్ ఉంది, ఎక్కడికో పారిపోయాడు, ఎక్కడో ఉంటున్నాడు, తల్లికి ఫోన్ చేస్తాడు, అమ్మ నేను పలానా చోటు ఉంటానని సహజంగా చెప్తారు కదా. ఉమ్, ఆ విధంగా ఈవిడ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో పోలీసులు తల్లి దగ్గరకు వచ్చారు. ఉమ్, ఇది తల్లి చెప్తున్న ప్రాథమికమైన సమాచారం. సమాచారం. ఇట్స్ నాట్ మై ఎలిగేషన్. ఉమ్, ప్రాథమికంగా ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి తల్లి. ఏ తల్లి కూడా కొడుకు మరణం గురించి అబద్ధం చెప్పదనేటువంటి మాట మీరు చెప్తుంది. అవును, అవును. సో ఈ రోజు తల్లి వచ్చిన తర్వాత తల్లి దగ్గరకు వచ్చి మే 9వ తారీఖు వచ్చి, ఉమ్, మీ కొడుకు ఎక్కడ ఉన్నట్టు చెప్పండి, మొబైల్ ఫోన్ లాక్ అని మొబైల్ ఫోన్ ద్వారా ఇతను మార్కాపురంలో ఉన్నారని ట్రాక్ చేశారు. ఓకే. ఉమ్, మార్కాపురం ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళి మార్కాపురం నుంచి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఉమ్, ఇది పోలీస్ వెర్షన్ కూడా ఇదే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓహో, ఓకే. హైకోర్టులో మన హెవియస్ కార్పస్ పిటిషన్ జరిగినప్పుడు పోలీస్ వెర్షన్ కూడా ఇదే. ఉహుం, మేము తీసుకొచ్చిన మాట వాస్తవం, ఉమ్, కానీ Hmm. విచారించి వదిలేసాము. ఉమ్, నేనేమంటానంటే, Hmm. ఒక ఎన్బిడబ్ల్యూ మీద ఎగ్జిక్యూట్ చేసి కోర్టు ఎన్బిడబ్ల్యూ మీద ఎగ్జిక్యూట్, ఇది 2 అంశాలు ఉంటాయి. ఉమ్, జడా శ్రవణ్ కుమార్ మీద ఒక కేసు బుక్ అయింది, ఉమ్, కోర్టుకు వెళ్ళాలా, ఉమ్, కానీ నన్ను కానిస్టేబుల్ కేసు కాబట్టి నన్ను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఎప్పుడైనా ఉంటుంది. ఉమ్, సో నన్ను ఎక్కడైనా పట్టుకొచ్చి విచారించి వదిలేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఉమ్, కదా. Ah. కానీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చిన తర్వాత పోలీసులకి విచారించి వదిలేసే అధికారం లేదు. ఓకే. వన్స్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత దే కాంట్ డూ ఇట్. ఓకే, దే కాంట్ డూ ఇట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఓకే, ఓకే. సో వీళ్ళు వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో భాగంగా ఆ బాబుని తీసుకొని, సాయికృష్ణను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చాము, Hmm. విచారించి వదిలేసాము అంటారు పోలీసులు. ఉమ్, ఉమ్, విచారించి వదిలేసే ప్రాసెస్ కాదు ఇది. Hmm. అతను విచారించకుండా అతను తీసుకొచ్చి ఏం చేశారు అంటే, ఇది పోలీస్ వెర్షన్, వాళ్ళ అమ్మ వెర్షన్, అంత వెర్షన్. Hmm. విచారించి మేము వదిలేసాము, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియదు అనేది ప్రాథమికంగా పోలీసుల యొక్క వెర్షన్. ఓకే. బట్ ఇన్ గ్రౌండ్ ఏం జరిగింది, Hmm. ఇన్ రియాలిటీ ఏం జరిగింది, మాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఇతన్ని తీసుకొచ్చి Hmm. గంజాయి కేసెస్ లో ఉక్కుపాదం మోపాలి, ఎవడైతే గంజాయి తాగుతున్న వాడిని ఎన్కౌంటర్ చేయాలి, Hmm. గంజాయి తాగుతున్న వాడిని రోడ్డు మీదే, వాస్తవంగా రోడ్ల మీద ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, రోడ్డు మీద పెరేడ్ చేయించినప్పుడు నేనే హైకోర్టుకు వెళ్ళి రోడ్డు మీద అవును, పెరేడ్ మనం- చేయించొద్దని ఆర్డర్ మనం తీసుకొచ్చాను. మాట్లాడుకున్నాం కూడా అప్పుడు, కేసు గురించి మాట్లాడుకున్నాం. నేనే తీసుకొచ్చాను. ఆ తర్వాత కేసులు ఫైల్ అయిన తర్వాత ఏ ఒక్క వ్యక్తిని కూడా రోడ్డు మీద చెప్పటం, ఉమ్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారని ప్రశ్నించిన తర్వాత దే ఆర్ నాట్ డూయింగ్ అవును. నౌ. Hmm. అయితే Hmm. గంజాయి కేసెస్ లో ఉన్నటువంటి వ్యక్తులని ఎన్కౌంటర్ చేయండి,
చిన్న పిల్లలను ఇంకొకరు చేసే కేసెస్ లో ఎన్కౌంటర్ చేయండి, ఇది బయట ప్రపంచానికి తెలియకుండా చేయండి అని పోలీసులకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి హోమ్ మినిస్టర్ మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాలు. అవునా? 100%. ఓకే. ఇలా ఆదేశాలు మీరు దాచి పెట్టుకోండి. ఎందుకంటే గంజాయి లేని సమాజాన్ని 3 నెలల్లో సృష్టిస్తామని చెప్పిన తర్వాత గంజాయి కేసులు రెట్టింపాయి. ఓహో. రెట్టింపైనప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది ఆవిడ. సో పోలీసులు పోలీసులు రోడ్డు మీద కర్కశంగా లాఠీలతో కొలితే పోలీసులను సపోర్ట్ చేసిన హోమ్ మినిస్టర్ సార్. అవును, తప్పేంటి, వాళ్ళు క్రిమినల్స్ కదా, కొడితే తప్పేంటి అని మాట్లాడు. కులం ఏంటి, మతం ఏంటని చెప్పిన హోమ్ మినిస్టర్ సార్. అవును. ఆడపిల్లల్ని టచ్ చేస్తే పనిష్మెంట్ ఎలాగా ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి సార్. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ పిల్లోడు చనిపోయాడు అని వార్తలు వస్తున్నప్పుడు కూడా వీడు మంచోడు కాదు, వీడిని చంపేస్తే తప్పేంటి తరహా క్యాంపెయిన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. అది కూడా వస్తాను. అయితే ఈ హోమ్ మినిస్టర్ చేసినటువంటి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ అబ్బాయి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, గంజాయి కేసులోనే అని తీసుకొచ్చి అతన్ని విపరీతంగా 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది వాస్తవం. ఓహో. ఆ కుర్రోడ్ సహజంగా ఎలా ఉంటుందండి సార్, చిన్న కుర్రోడ్ సార్, 26 సంవత్సరాల కుర్రోడ్, చాలా లీన్ గా ఉంటాడు. అంటే 4 దెబ్బలు కొడితే చచ్చిపోతాడు. పోలీస్ దెబ్బలు అంత ఈజీగా ఉంటాయా సార్? కాస్త బలంగా ఉన్నవాడు ఎవడో వాడు తట్టుకోగలడు, కానీ ఈ అబ్బాయి తట్టుకోలేడు కదా. నాకు మేము అనుకోవటం అబ్బాయిని విపరీతంగా కొట్టిన సందర్భంలో సహజంగా ఏదో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సహజంగా పోలీసులు ఎవరైనా సరే అతన్ని తీసుకొచ్చి బయటకు పడేయటమో, డెడ్ బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్పి అనంతబాబు కేసులో ఎలాగైతే జరిగిందో మీ అబ్బాయి అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పడం ఏదో ఒకటి జరుగుతుంది. జరిగితే ఖచ్చితంగా పోస్ట్ మార్టం కలుగుతుంది. పోస్ట్ మార్టం వెళ్తే ఖచ్చితంగా దెబ్బల వల్ల చచ్చిపోయాడని వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. వారెంట్ ఎగ్జిక్యూట్ చేసిన మరుక్షణం కస్టడీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, కృష్ణలంక పోలీసుల కంట్రోల్. సో కస్టడీ తీసుకుని లాస్ట్ సీన్ థియరీ ప్రకారం దే ఆర్ రెస్పాన్సిబుల్. అంతే కదా. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఆలోచించి ఇమ్మీడియట్ గా ఇతన్ని ఏదో ఒకటి డిసపియర్ చేయాలి అని ఈ శవాన్ని పోలీస్ స్టేషన్ నుంచి అక్కడే శ్మశాన వాటికలో తీసుకెళ్లి కాల్ చేశారు అనేది ప్రాథమికంగా మనకున్న సమాచారం. కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం, కుటుంబ సభ్యులు చెప్పిందో ప్రాథమికంగా మీడియాలో వస్తున్నది ఇప్పట్లో. బట్ ఈ రోజు కాదు అబ్బాయి బతికే ఉన్నాడు, లేదు మేము చంపలేదు, ఇది వస్తున్న వాస్తవం నిజంగా గనక గవర్నమెంట్ గనక ఈ వాస్తవాలు వాళ్ళకి తెలిసి వాళ్ళు కాదు నిజం మనం చెప్పేదే నిజం కాకపోతే ఈ పార్టీకి పోలీసుల మీద ఆరోపణలు వచ్చిన మరుక్షణమే వాస్తవాలు బయటపెట్టేవాళ్ళు. అవును, సస్పెండ్ చేశారు. చీమ కుట్టిన దొంగలాగా సిఐని సస్పెండ్ చేశారంటే వాట్ డస్ ఇట్ మీన్? మొన్నటిదాకా వీఆర్కి పంపించారు. ఈ రోజు సస్పెండ్ చేశారు అంటే దేర్ ఇస్ అ ప్రైమా ఫేసి ఎలిగేషన్. అంతే కదా. నెంబర్ 2 ఇంకొక కోణం కూడా ఉంది దీంట్లో. ఈ ఎస్సీఐ ఎవరైతే ఉన్నారో ఈ సిఐ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ సిఐని పర్టికులర్ గా కావాలని ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన పోస్టింగ్ వేయించుకున్నాడు అంటారు. చనిపోయిన వెంటనే ఈ అబ్బాయిని కొట్టిన వెంటనే ఇతన్ని మరి వాళ్ళ అధికారుల పర్మిషన్ తీసుకొని ఇతన్ని క్రిమేట్ చేశారా, బరియల్ చేశాక శవాన్ని కాల్ చేశారా, లేకపోతే ఓవర్ యాక్షన్ తోటి ఈ సిఐ నాగరాజే ముందే కాల్ చేసిన తర్వాత వెళ్ళి అధికారులు కాల్ పడుతున్నాడు తెలియదు. కానీ విజయవాడ నగర కమిషనర్ కి ఈ విషయము అతి కొద్ది రోజుల్లోనే ఆయన ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఓకే, తెలియకుండా ఛాన్స్ లేదు కదా. ఖచ్చితంగా మరి ఒక సిఐ చంపేసిన తర్వాత ఇంకోటి చేసిన తర్వాత ఖచ్చితంగా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉంటుంది. అధికారుల దగ్గరికి మీకు నాకు చెప్పకపోయినా సీఎంకి చెప్పని అధికారులకు చెప్తారు. అధికారులకు చెప్పారు, కమిషనర్ నేను చూసుకుంటాను, మేము కంగారు పడకు, దీనికి ఏదో ఒకటి చేద్దామని చెప్పారు అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మరి ఇది హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళిందో, బట్ యాజ్ రాజకీయ పార్టీగా నేను ఒక ఎలిగేషన్ చేస్తున్నా. ఈ విషయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కి తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడారు. హోమ్ మినిస్టర్ కూడా ఈ అబ్బాయి డిసపియర్ ఆఫ్ ఎవిడెన్స్ విషయంలో హ్యాండ్ ఉంది అనేది నా ఆరోపణ. ఓకే, మీ పార్టీగా మీ ఆరోపణ. ఎందుకు ఆరోపణ చేయాల్సి వస్తుంది అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు హోమ్ మినిస్టర్ ఒక ప్రకటన చేయలేదు. అవును, అన్ఫార్చునేట్ మాటకు వస్తే వారం రోజుల నుంచి తల్లి గొడవ చేస్తుంది, ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడాల, 1 వీక్ నుంచి మాట్లాడుతున్నా, మీడియాలో మాట్లాడుతున్నా. ఒక డీజీపీ మాట్లాడటంలా, ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడటంలా, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడటంలా. అరే కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని 2020లో కరోనా టైంలో కొట్టి చంపినప్పుడు మేము మంత్రుల మీద ఎలిగేషన్ చేశాము, మంత్రులు దీన్ని వెనుకున్నారని చెప్పాము, సిఐని సస్పెండ్ చేశారు, అతని మీద కేసు కట్టారు, 302 మర్డర్ కేసు కట్టారు, ఈ రోజు వరకు కేసు కట్టారు. నరసింహ గారు నేనేమంటానంటే స్పర్మ్ ఆఫ్ మూమెంట్ లో జరిగిందా ఇంకోటి జరిగిందా అనేది కాదు, ఇది పూర్తిగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా
చెప్పండి చెప్పండి ప్లీజ్. ఆ టైంలో సరే తెలియకో లేకపోతే కొడుతుంటే ఆల్ ఆఫ్ చేయడం జరిగితే ఓకే, జరిగిన దాన్ని ఇంటెన్షనల్గా తీసిపోయి కాల్ చేసి లేకుండా చేయడం అనేది క్రిమినల్ యాక్టివిటీ బై పోలీస్ కదా. అది 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 చాలా తీవ్రమైన నేరం కదా. క్రిమినల్ యాక్టివిటీ కాదు సార్. దుర్మార్గం. ఇప్పుడు ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, దొంగ ఎక్కడో కూడా దొరుకుతాడు. అంతే, తప్పు చేసినట్టు దొరకాల్సిందే. నాకు మాట చెప్పండి, నరసింహరావు తప్పు చేస్తే దొరికే ఛాన్సెస్ 50%. మీ కింద అసిస్టెంట్ తప్పు చేస్తే దొరికే ఛాన్సెస్ 20%. ఎడా శ్రావణ్ కుమార్ తప్పు చేస్తే దొరికే ఛాన్సెస్ దొరకని ఛాన్సెస్ 90%. ఎందుకంటే ఐ నో హౌ టు హైడ్. ఓకే ఓకే. లా నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవిడెన్స్ డిసప్పేర్ చేయాలి, ఏ విధంగా మనం తప్పు జరగకుండా చేయాలనేది న్యాయవాదిగా నాకు ప్రాథమికమైన అవగాహన కాదు, పూర్తి అవగాహన ఉంది. మేబీ కొన్ని సందర్భాల్లో నేను దొరకటానికి 10 ఛాన్సెస్ ఉంటే దొరకపోవడానికి 90%. పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, ఒక కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ వెళ్తున్నారు, మధ్యలో శవాన్ని కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు. ఈ శవాన్ని కూర్చోబెట్టుకుని వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆపుతారా? ఆపుతారా? వీళ్ళు తీసుకుని వెళ్ళి సమాధుల్లోకి వెళ్ళి బరియల్ గ్రౌండ్ లోకి వెళ్ళి తగలబెట్టేటప్పుడు ఏ కాటికి ఆపరైనా ఆపుతాడా? పోలీస్ కదా. సో పోలీస్ ఆఫీసర్ కి అంత ప్రివిలేజ్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో, పోలీస్ ఆఫీసర్ చేసే పనికి ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించిన వ్యవస్థలో ఈ రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పట్టటమే తప్పైతే, చంపటం ఇంకా తప్పైతే, ఆ శవాన్ని తీసుకొని డిసపియర్ ఆఫ్ ఎవిడెన్స్ చేస్తూ శవాన్ని కూడా దొరకకుండా చేయటం ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి చేయటం అనేది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం జడా శ్రావణ్ కుమార్ నో నరసింహరావు గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, ఏదో సందర్భంలో తీసుకెళ్తారు, ఆ విధంగా కొట్టేసి చంపేసి శవాన్ని మాయం చేసేసి గాయకు మాకు సంబంధం లేదు అనొచ్చా? అంతే కదా. ఎలా ప్రొటెక్ట్ చేయాల్సిందే వాళ్ళు కదా. గత ప్రభుత్వంలో డోర్ డెలివరీ జరిగినాయి, శవాలు డోర్ డెలివరీ జరిగినాయి. ఈ ప్రభుత్వంలో అసలు శవాలు డిజపియర్ అయిపోతున్నాయి. అది డోర్ డెలివరీ, ఇది అసలు నో డెలివరీ. ఓకే, ఇది అదే డోర్ డెలివరీ గవర్నమెంట్ దాన్ని అంటే నో డెలివరీ గవర్నమెంట్ అంటే దెర్ ఇస్ నో శవం అంటారు, దెర్ ఇస్ నో డెడ్ బాడీ. అదే కదా. ఎంత క్లవర్ గా అంటే చంపేసేసి నీళ్ళలో పడేయటం, సూసైడ్, చంపేసేసి శవాన్ని తగలబెట్టేయటం, నో డెలివరీ. సో కాబట్టి ఎవరు తప్పు చేసినా ఇట్లాంటి తప్పులు ఒప్పుకోవచ్చేమో కానీ క్షమించొచ్చేమో కానీ ఒక పోలీసు వ్యవస్థ నుంచి ఇలాంటి తప్పు జరగటం అంటే రేపొద్దున మనుషుల యొక్క ప్రాణాలకి భద్రత లేదు అని ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరికి ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ పోతారు కదా. ఏదైనా ప్రమాదం వచ్చిందో ఇబ్బంది వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో రక్షణ లేకపోతే ఇంకెక్కడికి పోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి. పైగా ముఖ్యమంత్రి నివాసం ఉండే దగ్గరలో, హెడ్ క్వార్టర్లో, విజయవాడలో. మీకు ఇంకొక సెల్ఫీ వీడియో పంపిస్తా ఈ నాగరాజు కూర్చోారు. అవును, ఇప్పుడే చూసాను నేను. క్రాంతి కుమార్ అనే పిల్లోడు సూసైడ్ క్రాంతి కుమార్ వీడియో వచ్చింది, జస్ట్ ఇప్పుడే చూసాను నేను. జస్ట్ వినిపించండి. అతను సిఐ కొడుతున్నాడు అని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. లెటర్ కూడా ఉంది. You're getting it. ఆడియో రావట్లేదు సార్. నేను నా దగ్గర ఉంది. ఆడియో లేదు. అతను సూసైడ్ చేసేసుకుంటున్నాడు. ఓకే, 3 నెలల నుంచి వెంటబడుతున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పారు స్టార్టింగ్ లో. అయిపోయి నేను ఇంకొకసారి వినిపిస్తా ప్రేక్షకుల కోసం. ప్లే చేయండి సార్. ఆడియో రావట్లేదు సార్. మీ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేయండి. అది నేను ప్లే చేస్తాను, నేను వీడియోలో టెలికాస్ట్ చేస్తాను. మీకు దగ్గరగా పెట్టుకోండి సార్, మీకు దగ్గరగా పెట్టుకోండి. నా చదువు కారణం కృష్ణనారాయణ శ్రీనారాయణ గారు. నేను తప్పైపోయింది. నన్ను వెంటాడి చేస్తున్నారు. గత 3 నెలలు నన్ను కొడుతూనే ఉన్నారు.
నేను ఇక్కడ బతకలేకపోతున్నాను. నా సాగు కారణం కృష్ణ సిఐ గారే. ఇంక నేను బతకలేను. ఇదిగో గులికలు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణ సిఐ గారే. వదిలేండి సార్. ఓకే, రైట్ సార్. సార్ ఇది ఒక సమాజం యాక్సెప్ట్ చేయాల్సింది కాదు నరసింహరావు గారు. 2026వ సంవత్సరంలో క్రైమ్ రేట్ ని తగ్గించడానికి, క్రైమ్ రేట్ ని ప్రజల ముందు తగ్గించినట్టు నటించడానికి ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ పాలకులు ప్లే చేస్తే, నాకు అనిత గారు, నేను కొన్ని వందల సమస్యల మీద ఫైట్ చేశాను సార్. ఇప్పుడు లాస్ట్ 5 years పనిచేసాం, మనం మాట్లాడాము. 5 years లో మీకు కూడా తెలుసు, లాస్ట్ 5 years లో నేను ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా వచ్చింది అని చాలా ఆనందపడ్డా. ఎందుకంటే మేము చాలా విషయాలు కలిసి పనిచేసాము, చాలా భావాలు చేసుకున్నాము, ప్రభుత్వంకి వ్యతిరేకంగా పనిచేసాము. ఆవిడ పోరాట స్ఫూర్తి, ఆవిడ ఆలోచన నాకు గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ ఈ రోజున ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటే పోలీసులకు కితాబ్ ఇచ్చి కనీసం బాధిత కుటుంబాలను రెస్పెక్ట్ చేయ, ఈ రోజు వరకు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించుద్దా నరసింహరావు గారు? డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి బాధ్యత లేదా? పరాయి రాష్ట్రంలో ఒక చిన్న పిల్లల్ని పరామర్శించావు, మంచిదని కాదనటంలా. కానీ నీకు ఓట్లేసి ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నావని నిన్ను నమ్ముకొని ఈ రోజు ఒక 25 సంవత్సరాల కుర్రోడ్ని పోగొట్టుకున్న తల్లి సార్, నాకు చాలా బాధ అనిపించింది సార్. ఆ మాటలు వింటే బూడిదనేవ్వండి అనే మాట. అసలు మిమ్మల్ని, నన్ను, మన తల్లి ఎలా కనిందో ఆ అబ్బాయిని కూడా వాళ్ళ తల్లి అలాగే కనింది సార్. ఆ తల్లి నా బిడ్డ శవాన్నైనా వద్దు, కనీసం ఆ మట్టినైనా బూడిదైనా ఏమని అడుగుతుంది. దీనికి వ్యవస్థ మొత్తం సమాధానం చెప్పితేరా, కరెక్ట్, ఇంక్లూడింగ్ నరసింహరావు గారు, జడా శ్రవణ్ కుమార్ ఆల్సో రెస్పాన్సిబుల్ అండ్ we should do justice to her. నేను అదే అంటున్నా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోయి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి పొరపాటు అయిందని చెప్పి రావాలి. ఈజీపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మిమ్మల్ని మేము ఓట్లేసి మమ్మల్ని పరిపాలించమని మేము అడిగినాను. నేనేమంటాను చెప్పనా, మీరు ఇది మీరు నాకు ఎలిగేషన్ అనండి, ఏమైనా అనండి, ఈ మరణానికి కారణం ప్రభుత్వం. అంతే కదా, ప్రభుత్వం. మరణం ఈ రోజు పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేయడానికి ఓతం ఇచ్చింది, ఎంకరేజ్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, డిప్యూటీ కాబోయే ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి నారా. కారణం ఏంటో చెప్పనా, ఒక్క పోలీస్ ఆఫీసర్ ను కూడా మీరు చేస్తుంది తప్పు, మీరు చట్ట ప్రకారం వెళ్ళాలని ఈ రోజు వరకు వాళ్ళు చెప్పాలి. పోలీసుల పైన చంద్రబాబు సీరియస్, ఈ వార్త లేదు. మంత్రుల పైన చంద్రబాబు సీరియస్ ఒక ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం, రెండో ఆమెమో మా హయాంలో క్రైమ్ రేట్ అంత అద్భుతంగా దక్కింది, మా పోలీసుల కితాబ్ ఎవరా మీరు, మా పోలీసుల కష్టాన్ని మీరు గుర్తించరా? ఏంటమ్మా నీ కష్టం, ఏంటమ్మా నీ పోలీసుల కష్టం? 99 దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చట్టం. ఆ చట్టాన్ని గౌరవించని, ఆ రాజ్యాంగాన్ని గౌరవించని అసలు హోమ్ మినిస్టర్ పదవి ఎందుకు? పిల్లోడి పైన క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది సార్, దాని గురించి కూడా మాట్లాడాలి. ఆ తల్లి బాధ ఎట్లుంటుందో, పక్క పిల్లోడు చనిపోయాడు, వాడు రౌడీ, వాడు హత్యలు చేశాడు, వాడు మానవంగాలు చేశాడు కాబట్టి చచ్చిపోతే తప్పేంటి, వాడిని ఎలా వెనకేసుకొని వస్తారు? ఇది ఈ భాష ఏంటి అసలు, ఎటువంటి సైకిక్ నాగరాజు ధైర్యం ఏంటనుకున్నారు? తునిలో చంపేశావు, పోలీసు ప్రమోషన్ నుంచి కితాబ్ ఇచ్చారు, తనాల్లో కాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టాము, ఆ సిఐకి ప్రమోషన్ ఇచ్చారు, చిత్తూరులో పాపను రేపు చేశాను చంపేశారు, ఆ సిఐకి ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి ఇవ్వంగా లేనిది వీళ్ళు చంపేస్తే నాకేమంటది హోమ్ మినిస్టర్, నన్నేమంటాడు ముఖ్యమంత్రి? నా ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎవడైనా తక్కువ మక్కులు మాట్లాడితే అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి మోకాళ్ళ చెప్పులు అరగదీసి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా నేను, ఇది నా ప్రభుత్వం అన్నాడు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే అనుకో ఉండదు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, ఒక కాబోయే ముఖ్యమంత్రి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తే పోలీసులకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులకి రేపొద్దున ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి మన ఉద్యోగాలు పోతాయి అనే భయం ఎక్కడి నుంచి వస్తుంది? 15వ తారీఖున కోర్టులు తెరుస్తాయి అని తెలిసినప్పటికీ కూడా 15వ తారీఖున కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ పడితే మనం ఆన్సరబుల్ అని తెలిసినప్పటికీ కూడా మేము అతన్ని వదిలేసామని హైకోర్టు అఫిడవిట్ వేశారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? కోర్టును తప్పుదారి పట్టించడమే కదా, కోర్టును తప్పుదారి పట్టించడం. న్యాయ వ్యవస్థ సిగ్గుపడాల్సి ఉంటుంది. సో సోషల్ మీడియాలో అసాసినేట్ అయింది,
ఇప్పుడు ఒక కుక్కను చంపేశారు, చంపాలి, మ్మ్. ఏం చేయాలి? కుక్క పిచ్చిది, అని ముద్ర వేయాలి. ముద్ర వేయాలి. సో సోషల్ మీడియా నిండా వాడికి ఎట్టిన క్రైమ్ రేట్లు, వాడు చేసుకొచ్చిన మాటలు, వాడి క్రైమ్ రేట్లు మొత్తం సోషల్ మీడియా. ఐటీడీపీకి ఒక టాస్క్. ఐటీడీపీ ఈ రోజున ఆ అబ్బాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తుంది. వెరీ గుడ్, నేను కాదనట్లా. ఒక 5 కేసులో 10 కేసులో 20 కేసులో ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి గారి మీద 36 కేసులు ఉన్నాయి కదా. ఏం చేద్దాం? ఎంతమంది పైన అసెంబ్లీలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి, ఎంపీల పైన కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. పైగా గత ప్రభుత్వంలో నారా లోకేష్ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఎవరు ఎన్ని కేసులు పెట్టించుకుంటారో పెట్టించుకోండి, ఎంత ఎక్కువ కేసులు ఉంటే అంత మంచిదని ఎంకరేజ్ చేశారు ఆయన. మరి మీ 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 ప్రియమైన మిత్రులు డిప్యూటీ స్పీకర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రఘురామకృష్ణ మీద ఎన్ని కేసులు చాలా మంది పైన ఉన్నాయి? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అందరి పైన కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులన్నింటినీ పెట్టుకున్నామని ఏ పోలీస్ స్టేషన్ కి పంపిద్దాం? ఏ పోలీస్ స్టేషన్ కి పంపిద్దాం సార్? ఏ ఛార్జ్ షీట్లు, రౌడీ షీట్లు ఓపెన్ చేద్దాం? అంటే కౌన్సిలింగ్ ఇచ్చే విధానం ఇదే. 2026 సంవత్సరంలో భారతదేశంలో మనం బతుకున్నామా, చచ్చిపోయామా? న్యాయ వ్యవస్థ ఉందా లేదా? స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నాము మనం. 80 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మీ పోలీసులు ఈ రోజు కొట్టి శవాన్ని మాయం చేసి, శవాన్ని కాల్ చేసేసి, ఈ రోజుకి హైకోర్టులో కేసు పెడితే దాన్ని గప్చుప్ సంబారు అంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయకుండా, సిట్టింగ్ చేస్తే వేయకుండా పక్కన ఉన్న రాజమండ్రి ఎస్పీ కమిషనర్ కంటే జూనియర్ 30 సంవత్సరాల కమిషనర్ పోస్ట్ చేసినటువంటి వ్యక్తి మీద రిపోర్ట్ ఏం రాస్తాడండి? పొద్దున్న లెగిస్తే బాబా అన్నయ్య తమ్ముడు అని మాట్లాడుకునే ఎస్పీలు ఎంక్వైరీ ఆఫీసర్లా వీళ్ళ మీద ఏం రాస్తారు? కాబట్టి వ్యవస్థలో ఈ రోజు రాజకీయ నాయకులు చేసిన హత్య, రాజకీయ నాయకులుగా ప్రభుత్వ పెద్దలు మీరు ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకి ఊతమిచ్చి వాళ్ళని చంపండి, నరకండి, కొట్టండి, కొయ్యండి, చంపేయండి అని ఇచ్చినటువంటి మీరిచ్చినటువంటి సలహాలు, మీరిచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ఫలితంగానే ఈ రోజు సాయి కృష్ణ ప్రాణం. ఏంటి సార్ ఎటువంటి శిక్ష పడవచ్చు పోలీసుల పైన? ఎటువంటి శిక్ష పడడానికి సంబంధించిన అవకాశం ఉంది? మన భారతదేశంలో డెత్ చంపేసిన దానికంటే లైఫ్ పెనాల్టీ ఇంకా ఏరే శిక్ష లేదు. డిజపియర్ ఎవిడెన్స్ ఏముంటుంది సార్? డిజపియర్ ఆఫ్ ఎవిడెన్స్, చంపేశారు, కాసామని పనిచేశారు. ఈ లాకప్ డెత్ లో ఏముంటుంది? రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు మరణ శిక్ష పడుతుంది. నేను అనుకుంటాను రేపు పొద్దున ఆ జవం దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో తెలియదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ మహాతల్లి చాలా ప్రౌడ్ గా క్లైమ్ చేస్తుంది, సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాము. సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశారు కదా, కృష్ణలంక పోలీసు సీసీ ఫుటేజ్ బయట పెట్టమనండి. అంతే. ఆ పిల్లడు ఎప్పుడు స్టేషన్కి వచ్చాడు, ఎప్పుడు పోయాడు ఏంటి తెలుస్తుందిగా. మే 9వ తారీఖు నుంచి జరిగిన ఫుటేజ్ మొత్తం, ఆ సరౌండింగ్స్ లో ఉన్న ఫుటేజ్, అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఫుటేజ్, ఇతను సిఐ లో ఇంట్రాగేట్ చేశారు అనుకున్నాం. సిఐ పర్సనల్ ఆఫీస్ లో, సిఐ ఆఫీస్ లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఏమన్నారంటే పోలీసులు సీసీ కెమెరాలు అంతా ఇన్స్టాల్ చేస్తామండి, ఎస్ఐకి ఒక రూమ్ ఉండదు, ఎస్ఐకి రూమ్ ఉండదు. పోలీస్ స్టేషన్ లో పల్లెటూరులో ఎస్ఐకి రూమ్ ఉంటే ఎస్ఐ రూమ్ లో అది పర్సనల్ రూమ్ అండి, సిఐది పర్సనల్ రూమ్ అండి. ఈ 2 రూముల్లో సీసీ కెమెరాలు ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు బట్టలు మార్చుకుంటా ఉంటారు, రకరకాల భోజనాలు చేస్తా ఉంటారు, కాసేపు నిద్రపోతా ఉంటారు, అది వాళ్ళ పర్సనల్ ఛాంబరు. ఆ 2 ఛాంబర్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఏమందంటే కరెక్టే కదా, ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గోప్యత. సో సరౌండింగ్స్ లాకప్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టండి, ఆ 2 రూములు మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వండి అని. ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ ప్రివిలేజ్ గా తీసుకొని నువ్వు కొట్టాలి అనుకున్న సామాగ్రి మొత్తం రాడ్లతో సహా, కర్రలతో సహా, లాఠీలతో సహా, టైర్లతో సహా సిఐ రూమ్ లోనే ఉంటాయి. మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, ఒక సైడ్ చూస్తే సిఐ రూమ్ లో మొత్తం కొట్టే సామాగ్రి మొత్తం పైన ఉంది. లాకప్ లో కొట్టరు, తీసుకొచ్చి పైన కొడతారు. ఇది ఇక్కడ కూడా అదే జరిగింది. నేను అడుగుతున్నా, సిఐ రూమ్ లో పైకి వెళ్ళేటప్పుడు, కిందకు వచ్చేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది బయట పెట్టండి. అది లోపలికి తీసుకొచ్చేటప్పుడు సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఇవన్నీ ఏమి లేకుండా ఈ రోజు ఆ కుర్రోడిని మరణానికి కారణమైనటువంటి పోలీసులకి రేపు చాలా తీవ్రమైన శిక్షలు పడాలి అంటే ఈ తుతుంబురం పోలీసులు, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల సమక్షంలో న్యాయం ఎట్లా ఆ సిట్తో ఏదో న్యాయం జరుగుతుందని ఎవరు ఆశించలేము. అసలు అది అత్యాశ అవుతుంది. కానీ ఏ విచారణ జరగాల్సిన అవసరం ఉంది? ఏం జరగాల్సిన ఇప్పుడు ఆ కుటుంబానికి, ఆ తల్లి ఆవేదనకి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఎటువంటి న్యాయం జరగాల్సిన అవసరం? అంటే నేను ఇప్పటికీ నమ్ముతున్నా ఆ కుర్రోడు బ్రతికుండాలని కోరుకుందాం. డెఫినెట్ గా నేను కోరుకుంటా. నేను కూడా ఇప్పటికీ నమ్ముతున్నా ఆ కుర్రోడు బతికుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ గర్భశోకం ఉండకూడదు. పొద్దున ఆ కుర్రోడు ఏమైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఆమె
ఆమె ఆమె ఆమె నేను ఎక్కడ నమ్ముతున్నాను అంటే ప్రాథమికంగా నెంబర్ 1 మ్మ్. ఈ కుర్రోడ్ని సార్ మార్కాపురం వెళ్ళి వారెంట్ ఎగ్జిక్యూట్ తీసుకొచ్చిన పోలీసులు మ్మ్. వాళ్ళే ఒప్పుకున్నారు తీసుకొచ్చామని. సార్ అక్కడ నుంచి ఆ పిల్లోడు అన్సింగ్, మ్మ్. అవును హీ వాజ్ అన్సింగ్. మ్మ్. ఎక్కడ మార్కాపురం నుంచి ఆ తర్వాత unseen. హీ వాజ్ అన్సింగ్. ఆ. సో లాస్ట్ సీన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది లాలో. మ్మ్. ఏ రోజైతే నువ్వు లాస్ట్ లో ఎవరికైతే కనిపించావో, ఎవరి దగ్గర అయితే కనిపించావో, ఆ రోజు నుంచి డిజపియర్ అయిపోతే యూఆర్ రెస్పాన్సిబుల్ అని అర్థం. మ్మ్. లాస్ట్ సీన్ థియరీ, గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి మర్డర్ కేసులు. సార్ ఈ గోల్డెన్ ప్రిన్సిపల్ ప్రకారం, లాస్ట్ సీన్ థియరీ ప్రకారం కృష్ణలంక పోలీసులు లాస్ట్ టైం ఆ పెట్రోల్ తీసుకొచ్చారు, అది ప్రూవ్. మ్మ్. వాళ్ళే కంప్లీట్గా తీసుకొచ్చారు. ఇంకా స్ట్రాంగ్ గా నేను నమ్మింది ఏంటంటే ఆ తల్లి మాట. మ్మ్. తల్లి నా కొడుకుని ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, మ్మ్. నీ కొడుకుని ఇంకా మర్చిపో, నీ కొడుకు పుట్టోకు దండేసుకో, ఇక నీ కొడుకు నీకు దక్కడు అని సిఐ చెప్పిన సందర్భంలో మ్మ్. లోపల ఆమె దిగి కిందకు వస్తుంటే పెద్ద పెద్ద కేకలు, అరుపులు వినపడుతుంది. అవి ఆమె కొడుకు కేకలు అని ఆమె గమనించింది. చెప్పింది ఆమె చెప్తోంది, నా కొడుకు అరుపులు విన్నానని. ఆ. ఆమె పైకి ఇప్పుడు ఆవిడ తప్పు చెప్తుంది, అబద్ధం చెప్తాను నేను అనుకోవటం. మ్మ్. మ్మ్. ఒకవేళ ఆ కేకలు ఆ అబ్బాయి అయితే, ఆ అబ్బాయి ఏమైనా అపారమ స్థితిలో ఎక్కడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మ్మ్. బతికి ఉండాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్.